పాలమూరు, రంగారెడ్డి, పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టులకు తెలుగు రాష్ట్రాలు అంగీకరిస్తూ సమస్య పరిష్కరించుకోవాలని సూచించిన కేంద్ర జల సంఘం గోదావరి, కావేరీ అనుసంధానంపై కూడా 2 కొత్త ప్రతిపాదనలు తెచ్చింది. సమ్మక్క సారక్క బ్యారేజీ నుంచి ఒకటి, పోలవరం నుంచి మరొకటి అనుసంధానించవచ్చంటూ ప్రతిపాదన 1, ప్రతిపాదన 1బిని ముందుకు తెచ్చింది. కేంద్ర జలసంఘం ఢిల్లీలో ఈ నెల 1-8 తేదీల్లో నిర్వహించిన సమావేశాల్లో గోదావరి, కావేరీ అనుసంధానంపై ప్రజెంటేషన్ను అధికారుల ముందుంచింది. ప్రస్తుతం జాతీయ జలాభివృద్ది సంస్థ ఇచ్చంపల్లి నుంచి కావేరీకి అనుసంధానం చేపడతామని చెబుతోంది. మొత్తం 147 టీఎంసీలు మళ్లించాలని చర్చిస్తోంది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు చెరో 45 టీఎంసీలు, తమిళనాడుకు 41, కర్ణాటకకు 16 టీఎంసీలు వాటాగా లభిస్తాయి. ఈ అనుసంధానం పోలవరం నుంచి చేపట్టాలని, అంతర్గతంగా పోలవరం, బనకచర్ల అనుసంధానం 2 దశల్లో చేపడతామని ఏపీ ప్రభుత్వం కేంద్ర జలసంఘానికి తెలియజేసింది. గోదావరి, కావేరీ అనుసంధానానికి తెలంగాణ ప్రాథమికంగా అంగీకారం తెలిపినా కొన్ని మార్పులు ప్రతిపాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే పాలమూరు, రంగారెడ్డికి కావాల్సిన 90 టీఎంసీలు ఇచ్చి ఏపీ ప్రతిపాదిస్తున్న అనుసంధానానికి 123 టీఎంసీల నికర జలాలు తీసుకోవచ్చనే ప్రతిపాదనను సిడబ్ల్యూసీ తెరపైకి తీసుకొచ్చింది. ఇదే సమయంలో గోదావరి, కావేరీ అనుసంధానానికి 2 నూతన ప్రతిపాదనలు చేసింది. మొదటి ప్రతిపాదన ప్రకారం తెలంగాణ ప్రతిపాదిస్తున్న ప్రాంతం నుంచి గోదావరి జలాలు కావేరీకి మళ్లిస్తారు. సమ్మక్క సారక్క బ్యారేజీ ప్రాంతం నుంచి నాగార్జున సాగర్ కు, అక్కడి నుంచి సాగర్ కుడికాలవకు అనుసంధానిస్తారు. తర్వాత సోమశీల ప్రాజెక్టుకు, అక్కడి నుంచి కావేరీ గ్రాండ్ ఆనకట్టుకు మళ్లించాలనేది ప్రణాళిక. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా ఎక్కడా తీసుకోవడానికి వీల్లేదు. అదే సమయంలో పోలవరం నుంచి 123 టీఎంసీల నికర జలాలు మళ్లించుకుంటూ ప్రకాశం బ్యారేజీ, అక్కడి నుంచి ఎత్తిపోస్తూ బొల్లాపల్లికి తీసుకెళ్తారు. బొల్లాపల్లి నుంచి ఏపీ ప్రతిపాదించిన మార్గంలోనే బనకచర్ల కాంప్లెక్స్ కు ఓ లింక్ తో నల్లమల సాగర్ కు ఇస్తారు. 1బి పేరుతో రెండో ప్రతిపాదనను సిడబ్ల్యూసీ తెరపైకి తెచ్చింది. దాని ప్రకారం సమ్మక్క సారక్క బ్యారేజీ నుంచి గోదావరి నికర జలాలు మళ్లిస్తారు. వాటిని నాగార్జున సాగర్ లో నింపకుండా అక్కడి వరకు తీసుకెళ్లి తెలంగాణ 45 టీఎంసీలు వినియోగించుకుంటుంది. గోదావరి, కావేరీ కింద తెలంగాణకు ప్రతిపాదించిన 45 టీఎంసీలు అక్కడ వాడుకుంటారు. ఇందులో సాగర్ లోకి కానీ, సాగర్ దాటి కానీ నీళ్లు వెళ్లవు. మరోవైపు పోలవరం నుంచి కావేరీ వరకు మరో అనుసంధానం చేపడతారు. గోదావరి, కావేరీ అనుసంధానంలో ప్రతిపాదిస్తున్న ఏపీ వాటా 45 టీఎంసీలు, తమిళనాడు వాటా 41 టీఎంసీలు పాలమూరు, రంగారెడ్డికి ఇచ్చినందున సమ్మక్క సారక్క బ్యారేజీ కోసమని తెలంగాణ పేర్కొంటున్న 45 టీఎంసీలు, బేడితి, వార్ధా అనుసంధానంతో తుంగభద్రలోకి వదిలే 16 టీఎంసీలు కలిపి మొత్తం 147 టీఎంసీలు మళ్లించాలి. తొలుత ప్రకాశం బ్యారేజీ, అక్కడి నుంచి బొల్లాపల్లి, సోమశీల మీదుగా కావేరీపై తమిళనాడులో ఉన్న గ్రాండ్ ఆనకట్ట వరకు మళ్లించాలి. తద్వారా అంతరి ఆంక్షలు నెరవేరుతాయనేది కేంద్ర జలసంఘం ఆలోచన.